హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం. సో మనకి ఇంకా ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది దగ్గర పడింది కాబట్టి సో చాలామంది అన్ని బాగానే ప్రిపేర్ అయి ఉంటారు. సబ్జెక్ట్ వైజ్గా ప్రిపరేషన్ బాగానే జరిగి ఉంటుంది. అయితే చాలామంది స్టూడెంట్స్కి కంప్లీట్ సబ్జెక్ట్ నేర్చుకున్నా సరే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మనం మాక్ టెస్ట్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేసి మనం టైం సేవ్ చేయొచ్చు, ఉన్న టైంలోనే మనం కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ ఎలా చదవచ్చు అనేది చాలామంది క్లారిటీ లేదు. సో మాక్ టెస్ట్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలో తెలియక జాబ్ పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియోలో మీకు ఏం చేస్తానంటే నేను కంప్లీట్గా అసలు మాక్ టెస్ట్ ఎలా రాయాలి, ఇంకా ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో సో ఎగ్జామ్ ఇంకా 1 month ఉన్న పీరియడ్ ఆఫ్ టైంలో మనం మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఒకవేళ మనకు తక్కువ మార్క్స్ వస్తే ఎక్కువ మార్కులని ఈ మాక్ టెస్ట్ ద్వారా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అసలు మాక్ టెస్ట్ రాసే అసలైన విధానం ఏందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాక్ టెస్ట్ స్ట్రాటజీ అనేది ఒక ఎన్టీపీసీ కాదు, అన్ని ఎగ్జామ్కి ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేయొచ్చు. డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుందో అటువంటి కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను మీకు కావాల్సిన కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు చేయాల్సిన పాయింట్ వల్ల ఒక్కటే, మన యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మనం కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఏ ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆల్రెడీ మీరు వీడియోస్ చూస్తే సో కంప్లీట్గా చూడండి. నేను ఎన్టీపీసీలో జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. ఈ టాపిక్స్ చదివితే డెఫినెట్గా మీకు మంచి స్కోర్ వస్తుంది. సో ఈ వీడియోస్ చూడండి. అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన కంప్లీట్గా మ్యాథ్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఇందులో డిఫరెంట్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. నెక్స్ట్ అలాగే నేను ఎన్టీపీసీ గ్రూప్ డీస్కి సంబంధించి అసలు మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి పెట్టాను. సో మీరేం చేయాలంటే చూడండి, ఇవి మొత్తం నేను కంప్లీట్ చేసిన టాపిక్స్ ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను. సో ఇది ఎన్టీపీసీ గ్రూప్ డి అసలు ఎన్టీపీసీ లెవెల్ దాదాపు ఇది అన్ని ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా టాపిక్ డౌట్ ఉంటే ఈ టాపిక్లో ఆ వీడియో చూసి మీరు క్లారిఫై తెచ్చుకోవచ్చు. ఇలా ఫస్ట్ మీరు ఏం చేయాలి, సబ్జెక్టు చాప్టర్ వైజ్గా నేర్చుకోవాలి. సో ఎప్పుడైతే మీరు చాప్టర్ అనేది స్ట్రాంగ్గా ఉన్నారో దాని తర్వాత నేను ఏం చేశానంటే మొత్తం కంప్లీట్గా మీకు ప్రాక్టీస్ కోసం కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ తీసుకొని మీకు మోడల్ వైజ్గా డివైడ్ చేసి అందులో మళ్ళీ చాప్టర్ వైజు మోడల్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒక్కొక్కరికి ఒక ప్లే లిస్ట్ చూడండి. ఇక్కడ 60 days మ్యారథాన్ సిరీస్ ఉంది. ఈ 60 days మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్స్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇప్పుడు ఎన్టీపీసీ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ మొత్తం ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన మొత్తం ఈ ప్లే లిస్ట్లో ఉన్నాయి. ఎన్టీపీసీ మ్యాథ్స్కి సంబంధించి ఈ ప్లే లిస్ట్లో ఉన్నాయి. ఇందులో ప్రీవియస్ పేపర్స్ ఈ ప్లే లిస్ట్లో ఉన్నాయి. అలాగే మనం 2024లో జరిగిన కొన్ని ఎగ్జామ్స్కి యొక్క పేపర్స్ నేను చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఈ ప్లే లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని ఫిక్స్డ్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ రాగానే మీరు 10 seconds లోపు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఉన్నాయి. సో కొన్ని టాపిక్స్ నేను పక్కా సెలక్షన్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో దాదాపు 18 వీడియోస్ ఉన్నాయి. సో ఇలా నేను మీకు అన్ని విధాలుగా యూజ్ అయ్యే విధంగా మీకు కంప్లీట్గా నీకు కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ టు ద పాయింట్ కంటెంట్ ఉంటుంది. డెఫినెట్గా మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం మాక్ టెస్ట్ అనేవి ఎలా రాయాలి, ఆ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మనం కంప్లీట్గా అనాలిసిస్ ఎలా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో కళ్ళు మూసుకొని మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం కాదు, మాక్ టెస్ట్ రాసిన తర్వాత కూడా మనం కంప్లీట్గా అనాలిసిస్ కూడా చేయాలి. ఫస్ట్ మీరు ఎవ్రీడే ఏం చేయాలంటే ఒక కంప్లీట్ మాక్ టెస్ట్ రాయండి. అంటే ఒక ఫుల్ మాక్ టెస్ట్ రాయాలి. ఇక్కడ రైల్వే ఎగ్జామ్లో ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకు సెక్షన్ వైజ్గా ఏముండదు. మ్యాథ్స్లో సపరేట్ క్వశ్చన్స్, రీజనింగ్లో సపరేట్ క్వశ్చన్స్, జీకేలో సపరేట్ క్వశ్చన్స్ ఉండవు. మిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఎలాగా ఫస్ట్ క్వశ్చన్ జీకే ఉంటే సెకండ్ క్వశ్చన్ అర్థమెటిక్లో ఉంటుంది, థర్డ్ క్వశ్చన్ మ్యాథ్స్లో ఉంటుంది, ఫోర్త్ క్వశ్చన్ మళ్ళీ జీకే రావచ్చు, ఫిఫ్త్ క్వశ్చన్ మళ్ళీ రీజనింగ్ రావచ్చు. ఇలా మనకు మిక్స్డ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఉంటాయి. అందుకని ఇక్కడ మనం సపరేట్ టైం అని పెట్టడానికి లేదు. మ్యాథ్స్లో ఇంత టైము, రీజనింగ్ ఇంత టైము, జీకేకి ఇంత టైం మనం
పెట్టలేము అనమాట. అందుకని మీరు ఓవరాల్గా టైం ఉండాలి. ఫస్ట్ మనకంతా 90 minutes టైం ఉంటుంది. ఈ 90 minutes టైంలో మనం ఏం చేయాలి, 100 questions సాల్వ్ చేయాలి. సో ఈ ఫుల్ మాక్ టెస్ట్ అనేది మీరు ఎలా రాయాలి చూడండి. నేను చెప్పే స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ మీరు అప్లై చేయండి. ఇందులో మనకి ఏమున్నాయి, మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జీకే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మిక్స్డ్ ప్యాటర్న్లో ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఒక రీడింగ్ ఇవ్వాలి. ఫస్ట్ రీడింగ్లో మనం ఏం చేయాలంటే మనం ఓవరాల్గా అన్ని క్వశ్చన్స్ చదవాలి. అన్ని క్వశ్చన్స్ చదివి ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ రీడింగ్లో మీరు పెన్ను పేపర్ పెట్టకుండా చేసే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్స్ చేయాలి. పెన్ను పేపర్ పెట్టకుండా క్వశ్చన్స్ ఏమంటే మనం జిఎస్ జీకే క్వశ్చన్స్ పెన్ను పేపర్ పెట్టకుండా చేయొచ్చు. అలాగే కొన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్లో కానివ్వండి, అర్థమెటిక్లో కానివ్వండి, షార్ట్ ట్రిక్లో చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ మీరు పెన్ను పేపర్ ద్వారా చేయొచ్చు. మ్యాథ్స్ క్వశ్చన్స్ అలాగే అర్థమెటిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎనాలజీ క్వశ్చన్స్, అలాగే నెంబర్ సిరీస్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ మనం పెన్ను లేకుండా పెట్టచ్చు. ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ఫస్ట్ రీడింగ్లో చేయాలి. మీరు క్వశ్చన్ చూడగానే టక్ మన ఆన్సర్ వస్తే పెట్టిన, లేకపోతే వదిలేసేయండి. ఈ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఇలా చేస్తే డెఫినెట్గా మీకు చాలా టైం మిగులుతుంది. సెకండ్ రీడింగ్లో మీరు ఏం చేయాలి అంటే మీరు ఏవైతే క్వశ్చన్స్ ఓకే ఈ క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా తక్కువ టైంలో చేయగలను అని మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ మీరు చేయండి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఈజీగానే ఉన్నట్టుంటాయి, బట్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, అసలు క్వశ్చన్స్ వదిలేసేయండి. ఒకటి, మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడు 100కి 100 క్వశ్చన్స్ చేయలేరు. డెఫినెట్గా చెప్తున్నాం కదా, 100కి 100 క్వశ్చన్స్ మనం పెట్టలేము. డెఫినెట్గా మనకు మ్యాథ్స్లో ఒక 3 క్వశ్చన్స్ చాలా డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ మనం ఇన్ టైంలో చేయలేము. అటువంటి క్వశ్చన్స్ వదిలేసేయండి. అలాగే రీజనింగ్లో కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో 1 or 2 క్వశ్చన్స్, అది ఎనాలజీ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, లాజికల్ పజిల్స్ కావచ్చు. అవి కొంచెం టైం ఉంటే చేయొచ్చు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అంత టైం ఉండదు కాబట్టి మనం చేయలేము. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏం చేయాలి, మనం స్కిప్ చేయాలి. అసలు దాని జోలికే వెళ్ళకూడదు. చాలామంది ఏం మిస్టేక్ చేస్తారు, సో డిఫికల్టీ క్వశ్చన్స్ మీదే కూర్చొని టైం మొత్తం వేస్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా మనం అనుకున్న అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేము. ఓకే, సో నెక్స్ట్ ఇలా సెకండ్ రీడింగ్లో మనం ఏం చేయాలి, ఈజీ టు మీడియం లెవెల్ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంకా మనకు టైం మిగిలి ఉంది అనుకుంటే అప్పుడు మాత్రమే, మిగిలి ఉంది అనుకుంటే ఏం చేయాలి, అప్పుడు మీరు రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే స్కిప్ చేశారో ఆ క్వశ్చన్స్ మీరు చేయండి. ఇలా మీరు అటెంప్ట్ చేయండి. అంతేగాని మనం సెక్షన్ వైజ్గా టైం పెట్టడానికి లేదు. ఓకే, ఇది ఫస్ట్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం ఇలా మీరు మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎనాలిసిస్ చేయాలి. ఎనాలిసిస్ అనేది మనం ఎలా చేయాలి, సో ఇక్కడ చూడండి. మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ మాక్ టెస్ట్ రాస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ రాయొచ్చు, లేదా ఎక్స్పెక్టెడ్ మాక్ టెస్ట్ వాళ్ళు ఏదైతే పేపర్ సెట్ చేస్తారో ఆ క్వశ్చన్స్ మీరు చేస్తారు. వాళ్ళు పేపర్ సెట్ చేసే వాళ్ళు క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒకటి ఈజీ లెవెల్లో ఉండొచ్చు, ఇంకోటి మీడియం లెవెల్లో ఉండొచ్చు, ఇంకోటి డిఫికల్టీ లెవెల్లో ఉండొచ్చు. ఈజీ లెవెల్ ఉన్నప్పుడు మీ స్కోర్ ఎక్కువ రావచ్చు, మీడియం లెవెల్ ఉన్నప్పుడు కొంచెం తక్కువ రావచ్చు, డిఫికల్టీ ఉన్నప్పుడు ఇంకా తక్కువ రావచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఈజీగా ఉన్నప్పుడు ఈజీగా ఉన్నప్పుడు ఏమో మార్క్స్ ఎక్కువ వస్తే హ్యాపీ ఫీల్ అవ్వడం, పేపర్ డిఫికల్టీ వచ్చినప్పుడు మార్క్స్ తక్కువ వస్తే డిసప్పాయింట్ అవ్వడం, ఇది కాదు. మీరు ఏం చేయాలంటే పర్సంటేజ్ చెక్ చేయండి. పర్సంటైల్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ర్యాంక్ ఎంత ఉంది అంటే మీ తర్వాత మీ ముందు ఎంతమంది ఉన్నారు అది మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీ లెవెల్ ఉన్నా, మీడియం లెవెల్ ఉన్నా, డిఫికల్టీ లెవెల్ ఉన్నా సరే మీ లెవెల్ అనేది అలాగే ఉందా లేదు మరీ తగ్గిపోయిందా, జస్ట్ మీరు ఏం చెక్ చేసుకోవాలి, పర్సంటైల్ మాత్రమే చెక్ చేసుకోండి, మీ ర్యాంక్ చెక్ చేసుకోండి. ఓకే, మీ ముందు ఎంతమంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ మంది ఉన్నారా, ఈజీ లెవెల్ వచ్చినా, మీడియం లెవెల్ వచ్చినా, డిఫికల్టీ లెవెల్ వచ్చినా మన ర్యాంక్ అలాగే ఉందంటే మనం ప్రిపరేషన్ బాగానే ఉన్నట్టే. ఓకే, అలా కాకుండా ఈజీ లెవెల్ ఉన్నప్పుడు ఎక్కువ మార్క్స్ రావడం, డిఫికల్టీ ఉన్నప్పుడు ఒకేసారి మనం పర్సంటేజ్ తగ్గిపోయింది అనుకో, మనం ఇంకా ప్రిపరేషన్ చేయాలి అనేది దాని మీనింగ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏ మాక్ టెస్ట్ రాసినా సరే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారా అంటే, సార్ నేను మాక్ టెస్ట్ రాస్తున్నాను, స్టార్టింగ్లో నాకు మంచి స్కోర్ వచ్చినాయి, ఇప్పుడు ఏంటంటే రాస్తుంటే మాకు స్కోర్ అనేది రావట్లేదు, దీనివల్ల డిమోటివేట్ అవుతారు. మీరు డిమోటివేట్ అవ్వాల్సిన పని లేదు. మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నారు, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఒక్క పర్సంటేజ్ మాత్రమే మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఎగ్జామ్లో మనకు తెలియకుండానే సిల్లీ మిస్టేక్ చేస్తాం. ఇది మనకు తెలియదు, ఎందుకంటే మనం ఎగ్జామ్లో చాలా స్పీడ్గా ఉంటాం కాబట్టి సిల్లీ మిస్టేక్స్ ఏంటిది, మనం యాడ్ చేయాల్సిన చోటేమో సబ్ట్రాక్ట్ చేయడం, డివైడ్ చేయాల్సిన చోటేమో మల్టిప్లై చేయడం, అలాగే మనం
వాడు డయామీటర్ కనుక్కోమన్నాడు అనుకో, మనం రేడియస్ కనుక్కొని ఆన్సర్ పెట్టేయడం. ఓకే, మనం క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం, వాడు పెరిమీటర్ అడిగితే మనం ఏరియా కనుక్కోవడం, వాడు పెరిమీటర్ అడిగితే మనం సైడ్ కనుక్కోవడం. ఇలాంటి మనం చిన్న చిన్న క్వశ్చన్స్ అనమాట. ఒక్కోసారి క్వశ్చన్స్ ఆప్షన్స్లో ఎలా ఉంటాయి, 21% ఇంక్రీజు, 21% డిక్రీజు, రెండు సేమ్, 4 ఆప్షన్ ఇలా సేమ్గా ఉంటాయి. అయితే మనం ఈ చెక్ చేసుకోము, ఇదేంటి ఇంక్రీజా డిక్రీజా, అది మనం చెక్ చేసుకుని ఏం చేస్తాం, మనకు తెలియకుండా ఏం చేస్తామంటే మనం చేసింది కరెక్టే, బట్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, మనకు ఆల్రెడీ ఇంక్రీజ్ ఉందనుకో, మనం ఏం చేస్తాం, తక్కువ డిక్రీజ్ అని పెట్టేసాం అనుకో, ఆన్సర్ ఆగిపోతుంది. మనం క్యాలిక్యులేషన్ మొత్తం కరెక్ట్గానే చేస్తాం. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట. ఓకే, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనం ఇలా మాక్ టెస్ట్ రాసినప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ సెకండ్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు సేమ్ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, మీకు ఎవరైనా సరే మీకు మాక్ టెస్ట్లు రాసేటప్పుడు న్యూ కాన్సెప్ట్ అంటే కొత్త క్వశ్చన్స్ ఏమైనా తగిలితే మీరు ఏం చేయాలి, ఆ కొత్త క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదు బుక్ మార్క్ చేసుకోండి. అంతేగాని నోట్స్లో రాసుకోవద్దు, ఇవన్నీ కొత్త క్వశ్చన్స్ కదా, నోట్స్లో రాసుకోవద్దు. జస్ట్ ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకుని లేకపోతే ఫోటో తీసుకుని ఒక ఫోల్డర్ పెట్టేసేయండి, న్యూ కాన్సెప్ట్ అని ఒక ఫోల్డర్ పెట్టేసి మొత్తం అందులో డంప్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు రివిజన్ చేసేటప్పుడు ఆ న్యూ కాన్సెప్ట్లో క్వశ్చన్స్ కూడా ఒకసారి టచ్ చేయండి. సో ఇది కంప్లీట్గా మీరు మాక్ టెస్ట్ రాయాల్సింది ఇలాగా. అలాగే అనాలిసిస్ కూడా మీరు ఇలాగే చేయండి. నెక్స్ట్ తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, చదివింది మర్చిపోతున్నారు. సో చదివింది మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, జనరల్గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక తెలియని ఒక స్ట్రెస్ వస్తుంది అనమాట. అరే చాలా సంవత్సరాల నుంచి మనం బాగా ప్రిపేర్ అయ్యామే, ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో, ఎగ్జామ్ పేపర్ మనం రాసిన నేను పాస్ అవుతానా లేదా, నాకు జాబ్ వస్తుందా రాదా అనే ఒక స్ట్రెస్ తోటి మనం ఎగ్జామ్కి వెళ్తాం. సో ఈ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది. బట్ మనం ఓవర్ స్ట్రెస్ ఉందనుకో ఏమవుతుంది, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలల్లో ప్రిపేర్ అయింది మొత్తం పోతుంది అనమాట. ఆ స్ట్రెస్ పోవడానికి మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ అనేవి రాయాలి స్లోగా. ఇది ఒక్కసారి తగ్గుతుందని చెప్పను, స్లోగా మనం నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాసే కొద్ది ఏమవుతుందంటే ఆ ఎగ్జామ్కి మనం అలవాటు పడిపోతాం. రేపు మీరు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఏంది జనరల్ ఎగ్జామ్గా రాస్తారు కాబట్టి ఆ స్ట్రెస్ అనేది మీకు ఉండదు. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ టైం దగ్గర పడే కొద్దీ మీరు యూట్యూబ్ ఛానల్లో చూడడం, ఆ స్క్రీన్ టైం తగ్గించాలి. ఇంకా స్క్రీన్ టైం మీరు వీడియోస్ చూడడము, దాని గురించి మళ్ళీ చదవడం తగ్గించేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దాకా మీరు ఏవైతే బుక్స్ చదివారో ఆ బుక్స్ అన్నిటిని, అవే బుక్స్ లేదు మీ దగ్గర నోట్స్ మెయింటైన్ చేస్తే అదే నోట్స్, దాన్ని మాత్రమే రివిజన్ చేయండి, దాన్ని మాత్రమే చదవండి. అంతేగాని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అరే ఈ యూట్యూబ్ ఛానల్లో జీకే బాగా చెప్తున్నారు, ఈ యూట్యూబ్ ఛానల్లో రీజనింగ్ బాగా చెప్తున్నారు, ఈ యూట్యూబ్ ఛానల్లో అసలు మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా మీరు మల్టిపుల్ టైమ్స్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క విధంగా చెప్తారు. మనం అట్రాక్ట్ అయ్యి అటు వెళ్ళేవానికి ఏమవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, అన్నెసరిగా టైం వేస్ట్ అవుతుంది. ఇలా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఈ టాపిక్ మనం మిస్ అయింది, ఇది మనం చదవాలి, యూట్యూబ్ ఛానల్ చూపించాడు కదా, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయేమో అనే క్యూరియాసిటీ ఏం చేస్తాం, మనం అందులో వెళ్ళి వీడియో చూస్తూ ఉంటాం. ఇంకా ఒక్కసారి మనం యూట్యూబ్లో చూసిన తర్వాత నెక్స్ట్ సజెషన్లో వేరే వీడియో చూపిస్తాడు, దాని లింక్ అవుతాం. ఇలా మనకు తెలియకుండా టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఎగ్జామ్కి ముందు మీ మొబైల్ స్క్రీనింగ్ టైం అనేది తగ్గించండి, మ్యాక్సిమం అసలు అవాయిడ్ చేయండి. మీరు ఎప్పుడు యూజ్ చేయాలి, ఒక ఓన్లీ మీరు మాక్ టెస్ట్ రాసేటప్పుడే, మొబైల్ కాదు కంప్యూటర్లో ల్యాప్టాప్లో రాయండి. మాక్ టెస్ట్ రాసేటప్పుడు మొబైల్లో రాయొద్దు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం చదివేటప్పుడు కొన్ని బ్రేక్స్ తీసుకోవాలి. ఓకే, ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకోండి. ఎవ్రీ 20 మినిట్స్కి మనం బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా చదువుతూ ఉన్నాం అనుకో, మనం ఏం చదువుతున్నాం అనేది గుర్తుండదు అనమాట. ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకోండి, ఒక 5 మినిట్స్ ఆ బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేయడం వల్ల మళ్ళీ మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. దానివల్ల మనం ఏం చదివినా సరే మనకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఏంటిది, మన ప్రిపరేషన్లో చేసే కొన్ని తప్పులు ఉంటాయి అన్నమాట. ఈ తప్పులు కానీ మీరు చేశారనుకో, మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా సరే మనకు జాబ్ రాదు. ఎందుకంటే ప్రతిదీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, 100 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే 90% ఈజీగానే ఉంటుంది, ఒక 10% డిఫికల్టీ ఉంటుంది అనమాట. చాలామంది ఈ డిఫికల్టీ మీద ఫోకస్ చేస్తున్నారు.
అవసరమే లేదు. ఈ 10% డిఫికల్ట్ అనిపిస్తే వదిలేసేయండి. మన దగ్గర 90% సబ్జెక్ట్ ఉంది. ఈ 90% సబ్జెక్ట్ని బాగా రివైజ్ చేయండి, సరిపోతుంది. ఏంది, డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ టఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే, సార్ మీరు ఏంది ఈజీ క్వశ్చన్స్ చెప్తున్నారే. ఇప్పుడు ఈజీ క్వశ్చను, మీడియం లెవెల్ క్వశ్చను, డిఫికల్ట్ ఇది కాదు మనం చూసుకోవాల్సింది. మన ఎగ్జామ్ లెవెల్, మన ఎగ్జామ్ తగ్గట్టు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. మన ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ టఫ్ క్వశ్చన్స్ కానీ నువ్వు తీసుకొని నేను ఇదే సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటాను అనుకున్నావు అనుకో, ఏమవుతుంది, మనకున్న టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ఇందాకే చెప్పాను, కొత్త కాన్సెప్ట్లో క్వశ్చన్ వస్తే మాత్రమే తీసుకోండి. అంతేగాని టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి, నేను ఇది సాల్వ్ చేయాలి, ఇది సాల్వ్ చేసుకుంటూ టఫ్ క్వశ్చన్ తీసుకున్నా సరే ఇన్ టైంలో చేయలేని క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, దాన్ని వదిలేసేయండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఆ టఫ్ క్వశ్చన్స్ని నువ్వు డైరీ మెయింటైన్ చేయడం, ఒకటి ప్రతి క్వశ్చన్ నోట్స్లో రాసుకోవడం, అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ టైం అనమాట. దయచేసి ఈ పని మాత్రం మీరు చేయొద్దు. ఓకే, సో టఫ్ క్వశ్చన్స్ జోన్కి వెళ్ళొద్దు. చూడండి, టఫ్ క్వశ్చన్స్ వస్తే చూడండి. ఇది మనం టైం కూడా ఇంపార్టెంట్ కదా. ఆ క్వశ్చన్ లెవెల్ ఎలా ఉంది, ఆ క్వశ్చన్ మనం ఇన్ టైంలో చేయగలుగుతున్నామా లేదా, అది కూడా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, మనకు జీకే ఒక ఫోబియా ఉంటుంది అనమాట. జీకే అసలు సముద్రం, ఎంత చదివినా సరే వసానే ఉంటుంది. మీరు మాక్ టెస్ట్ రాస్తారు, మీ చదివిన క్వశ్చన్ అందులో రాకపోవచ్చు, కాకపోతే వదిలేసేయండి. దీనికోసం మళ్ళీ మనం ఏం చేస్తాం, ఓహో ఈ క్వశ్చన్ మిస్ అయింది కాబట్టి మళ్ళీ ఈ టాపిక్ ఈ వీడియోస్ చూస్తారు, దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏంటిది, యూట్యూబ్ ఛానల్లో ప్రాక్టీస్ చేయడం, లైవ్ క్లాసెస్, అసలు దీని జోలికి వెళ్ళొద్దు. దయచేసి లైవ్ క్లాసెస్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకని, లైవ్ క్లాసెస్ ఏం చేస్తారు, ఓ క్వశ్చన్ ఇస్తారు, వాళ్ళు మనకు టైం ఇస్తారు, ఈ క్వశ్చన్ చేయమని మనకు టైం ఇస్తారు, చాలామంది రెస్పాన్స్ వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేస్తారు, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. సో లైవ్ క్లాసెస్లో ఏం జరుగుతుందో అన్నెసరీ టైం వేస్ట్ అవుతుంది. దానికంటే బెటర్గా ఏం చేయొచ్చు, రికార్డెడ్ వీడియోస్, లేదు లైవ్ సెషన్ అయిపోయింది అనుకో, దాని తర్వాత వీడియో చూడండి. ఈ రికార్డెడ్ సెషన్స్ కూడా ఏం చేయాలి, మీరు 1.5 స్పీడ్లో కానీ 1.75 స్పీడ్లో వినండి. ఓకే, మనం ఏదైనా సరే తక్కువ టైంలోనే ప్రిపరేషన్ చేయాలి. యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఫోకస్డ్గా ఉండండి. ఏ యూట్యూబ్ ఛానల్లో మనం ఫాలో అవుతున్నామో అదే యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. అంతేగాని లాస్ట్ మూమెంట్లో కొత్త కొత్త వీడియోస్ చాలా వస్తాయి, వీటన్నిటి మీరు అట్రాక్ట్ అవుతూ అటు కానీ ప్రిపరేషన్కి వెళ్ళారనుకో, ఏమవుతుంది, టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఏదైనా సరే మన ఎగ్జామ్ ప్రిపరేషన్లో లాస్ట్ మినిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు అన్నెసరీగా వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఓకే, ఇందులో క్వశ్చన్స్ బాగున్నాయి, అందులో క్వశ్చన్స్ బాగున్నాయి, ఇందులో క్వశ్చన్స్ బాగున్నాయి, మీరు అందులో బాగున్నాయని ప్రతిదానికి వీడియో చూసుకుంటూ వెళ్ళాలనుకో టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో క్వశ్చన్సే రివిజన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ అసలు మనం మ్యాథ్స్లో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక మాక్ టెస్ట్ చెప్పే కదా, మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీకు ఎనాలిసిస్ చేసి ఉంటారు, మనం ఏ టాపిక్లో మ్యాథ్స్లో ఏ టాపిక్ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు, ఆ టాపిక్ నోట్ చేయండి. ఒక మాక్ టెస్ట్ రాస్తారు, ఈ మాక్ టెస్ట్లో ఇందులో కొత్త క్వశ్చన్ వచ్చింది, ఇది ఏ టాపిక్ నుంచి, ఆ టాపిక్ని రివిజన్ చేయండి. ఓకే, సో ఆ టాపిక్లో ఏదైతే మీకు డిఫికల్టీ అనిపించిందో దాని మీద మీరు ఏం చేయాలి, సెక్షనల్ మాక్ టెస్ట్ రాయండి. ఫస్ట్ ఏం చేయాలి, ఆ టాపిక్ని రివిజన్ చేయండి, ఆ టాపిక్ సంబంధించి సెక్షనల్ మాక్ టెస్ట్ రాయండి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఆ టాపిక్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్లో మెయిన్గా మనం టైం సేవ్ చేసేది ఇక్కడ క్యాలిక్యులేషన్స్ దగ్గర. సో చాలామంది స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 22 ఉంది, 28 ఉంది, ఇది క్యాలిక్యులేషన్, ఇది ఎక్కువ టైం రిపీట్ అవుతుంది. ఓకే, అసలు ఈ నెంబర్ చూడగానే మనం టక్ మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలాగా, దీనికి ఒక షార్ట్ ట్రిక్ ఉంది. యూనిట్ ప్లేస్ వాల్యూ సమ్ ఎంత ఉండాలి, 10 ఉంది. అలాగే 10 ప్లేస్ వాల్యూ ఎలా ఉంది, సేమ్గా ఉంది. ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, యూనిట్ ప్లేస్ వాల్యూ మల్టిప్లై చేయండి. 2 ఎంత, 16, 2కి నెక్స్ట్ నెంబర్ ఎంత, 3, 2 3 ఎంత, 6. అంతేగాని జనరల్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. దానికోసం క్యాలిక్యులేషన్స్ క్విజెస్ రాయండి, ఎవ్రీడే ఒక 10 minutes కేటాయించండి. తర్వాత ఏం చేయాలి, క్విక్ రివిజన్ చేయండి. ప్రతిరోజు ఒక 2 టాపిక్స్. మీరు ఆల్రెడీ ఏదో కోర్స్ తీసుకొని ఉంటారు, అందులో మోడల్ వైజ్గా మీరు నోట్స్ రాసుకొని ఉంటారు. మీరు ఏం చేయాలి, ప్రతిరోజు ఒక 2 టాపిక్స్ క్విక్ రివిజన్ అంటే అలా కళ్ళతో చూసుకుంటూ వెళ్ళండి. ఈ మోడల్, ఇన్ని మోడల్స్ ఉన్నాయి, మీకు ఏ మోడల్ డిఫికల్టీ అనిపిస్తుంది ఆ మోడల్ మళ్ళీ రివిజన్ చేయండి. ఇలా మీరు ఎవ్రీడే క్విక్ రివిజన్ చేయాలి. ఇది మ్యాథ్స్ యొక్క స్ట్రాటజీ. నెక్స్ట్ రీజనింగ్లో స్ట్రాటజీ చూడండి. ఆ రీజనింగ్లో కూడా మీరు చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవ్రీడే మీరు అలాగే మాక్ టెస్ట్ రాస్తారు. మాక్ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు ప్రతి సెక్షన్ మాక్ టెస్ట్ తీసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించిన మాక్ టెస్ట్ రాయండి. నెక్స్ట్ క్రిటికల్ రీజనింగ్ ఉంది. క్రిటికల్ రీజనింగ్ ఏంది, సిలాజిజం కావచ్చు, అలాగే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ కావచ్చు. ఇవి మీరు ప్రీవియస్లీ అన్ని క్వశ్చన్స్ తీసుకొని ఒక్కసారి రివిజన్ చేయండి. అంటే రీడింగ్ ఇవ్వండి. అట్లీస్ట్ అన్ని క్వశ్చన్స్ మీరు చదవడానికి ఒక 2 to 3 hours టైం పడుతుంది. ఓకే,
ఇవి ఎందుకంటే మీరు దీనికి లాజిక్స్ ఏమి ఉండవు, ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసి మన కన్క్లూజన్ మనం తీయాలి. ఓకే, అందుకని అన్ని క్వశ్చన్స్ రైల్వేలో గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ అడిగిన ఆ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ తీసుకొని వాడు ఇచ్చిన ఆన్సర్ని తీసుకొని మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇలా అబ్జర్వేషన్ ద్వారానే మీరు క్రిటికల్ రీజనింగ్ చేయొచ్చు. ఎందుకంటే మనం అసలు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి వెళ్ళారనుకో, మ్యాక్సిమం ఏమవుతుంది, మనం రాంగ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని బాగా మల్టిపుల్ టైమ్స్ రీడింగ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఏం లేదు, మీరు బట్టి కొట్టాల్సిన పని లేదు. ఈ క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ ఇలా ఉంది, దీనికి కన్క్లూజన్ ఇలా అవుతుంది, ఆర్గ్యుమెంట్స్ ఇలా ఉంటున్నాయి, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివేసరికి మీకు క్లారిటీ వస్తుంది. అలాగే మనకు ఎక్కువగా రీజనింగ్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే నెంబర్ ఎనాలజీ, అలాగే లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, నెంబర్ సిరీసు, లెటర్ సిరీసు, కోడింగ్, డీకోడింగ్, వీటి మీద మీరు డైలీ మాక్ టెస్ట్ రాయండి. అట్లీస్ట్ 2 టాపిక్స్ ఆర్ 3 టాపిక్స్, ఒక 20 క్వశ్చన్స్ ఎవ్రీ డే. ఓకే, నెంబర్ ఎనాలజీ 20, లెటర్ ఎనాలజీ 20, వర్డ్ ఎనాలజీ ఒక 20 ఒక రోజు. నెక్స్ట్ నెంబర్ సిరీస్లో ఒక 20, లెటర్ సిరీస్లో 20, కోడింగ్ డీకోడింగ్ ఒక 20. ఇలా మీరు ఎవ్రీడే 3 టాపిక్స్ తీసుకుని 20 క్వశ్చన్స్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కువగా టైం తీసుకునేది నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నాడు. ఓకే, సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇలా మీరు ఎవ్రీడేలో చేయాల్సిన టాస్క్ ఇది. అంతేగాని జస్ట్ మీరు మాక్ టెస్ట్ రాసి ఇంకా రిమైనింగ్ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటే దర్ ఈజ్ నో యూస్. నెక్స్ట్ అలాగే జీకేలు కూడా మనం ఏం చేయాలి అంటే బెస్ట్ స్ట్రాటజీ ప్రతిరోజు క్విక్ రివిజన్ అంటే మనం ఒక షార్ట్ నోట్స్ రాసుకొని ఉంటారు కదా, ఇంపార్టెంట్ పాయింట్ షార్ట్ నోట్స్, ఆ షార్ట్ నోట్స్ బాగా రివిజన్ చేయండి. అలాగే మనం ఫిజిక్స్లో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఆ ఫార్ములాస్ కూడా బాగా రివిజన్ చేయండి. నెక్స్ట్ మనం ఫోకస్ దేని మీద ఉండాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ప్రతిదీ టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మళ్ళీ ఏం చేయాలి, షిఫ్ట్ వైజ్ చేయాలి. టాపిక్ వైజ్ చేస్తే ఆ టాపిక్ క్లియర్ అవుతుంది, షిఫ్ట్ వైజ్ చేస్తే ఏమవుతుంది, ఓవరాల్గా అన్ని జీకే క్వశ్చన్స్ కవర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకు మెయిన్గా డిఫికల్ట్ అనిపించేది ఏంటిది, స్టాటిక్, కరెంట్ అఫైర్స్. ఇవి మీరు ఎంత చదివినా సరే గుర్తుండవు. స్టార్టింగ్ క్వశ్చన్స్ ఏంది, అంత లాజిక్స్ ఏమి ఉండవు కదా. బెస్ట్ పర్సన్ ఎవరు, ఈ ప్లేస్ ఎక్కడ, ఆ ప్లేస్ ఎక్కడ, రివర్స్, బెస్ట్ రివర్స్ ఎక్కడ ఉంటాయి, ఏ రివర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఉంటాయి, ఎంత చదివినా గుర్తుండవు. సో ఎంత చదివినా గుర్తుండవు అంటే మనకు ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఏమీ లేదు. నెంబర్ ఆఫ్ టైం మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడమే. ఏం చేయాలి, మల్టిపుల్ టైమ్స్ ఏం చేయాలి, రివిజన్ చేయాలి. అందులో కూడా మనం అన్ని క్వశ్చన్స్ చదవకూడదు, కొన్ని సెలెక్టెడ్ ఎంసీక్యూస్ తీసుకొని ఆ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. సో ఇలా కానీ మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా లాస్ట్ మినిట్లో నేను చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీ మీరు అప్లై చేయండి, డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు ప్రిపరేషన్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియో మీరు చూశారు, ఈ వీడియో చూసిన తర్వాత ఏం చేయాలి, ఒక 1 or 2 days నేను చెప్పిన స్ట్రాటజీ మీరు అప్లై చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ కనబడుతుంది. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, డెఫినెట్గా రిజల్ట్ కనబడుతుంది. ఓకే, సో రీజనింగ్ మాక్ టెస్ట్ ఎలా రాయాలి, మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఎనాలిసిస్ ఎలా చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, ఈ మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూడండి. మరి ఎనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్ వచ్చినాయి అనుకో, మన ఎనాలిసిస్ యూజ్లెస్ అనమాట. ఓకే, ఒక్కసారి మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా మీరు జాగ్రత్త పడాలన్నమాట. అలాగే మ్యాథ్స్లో ఎలా రివిజన్ చేయాలి, రీజనింగ్ ఎలా రివిజన్ చేయాలి, జీకే జీఎస్ ఎలా రివిజన్ చేయాలి, ఎవ్రీడే జరగాలి. ఈ మొత్తం 1 dayలో మీరు మాక్ టెస్ట్ రాయాలి, అలాగే రీజనింగ్ చేయాలి, మ్యాథ్స్ చేయాలి, జీకే జీఎస్ 1 dayలో ఈ మొత్తం చదివితే చూడండి డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వీడియో ఎలా అనిపించిందో నాకు దయచేసి కామెంట్లు చేయండి. సో ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట, చాలా ఎనాలిసిస్ చేసి మీకోసం వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు చేయాల్సిన ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. మన కంటెంట్ అనేది టు ద పాయింట్ కంటెంట్ ఉంటుంది. అలాగే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన వీడియోస్ని ఎక్కువగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.